తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన సీటు వద్దకు వెళ్లి బాగున్నారా అని పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ను పలకరించి అభివాదం చేశారు. అనంతరం జాతీయ గీతం పూర్తి కాగానే కేసీఆర్ అసెంబ్లీ హాల్ నుండి వెళ్లిపోయారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో ఆయన సైన్ చేశారు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే ఎప్పుడూ బయట కేసీఆర్ రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే కూడా చాలా ఒక శృతి మించి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. బట్ ఈరోజు సభా ప్రాంగణం అసెంబ్లీలో కూడా ఒక ఆసక్తికరమైన ఒక సన్నివేశం చోటు చేసుకుంది. కేసీఆర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి చాలా మర్యాదపూర్వకంగా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి హెల్త్ బాగుందా అంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ను పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు, అభివాదం కూడా చేశారు. ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కూడా ఆయన్ని పలకరించారు. సో ఈ సీన్ చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. సో అక్కడ నుంచి కూడా మర్యాదపూర్వకంగా అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ కూడా కేసీఆర్కు అభివాదం చేస్తూ కూడా పలకరించిన పరిస్థితి. కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని చూడగానే సీట్లో నుంచి లేచి ఆయనకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి అభివాదం చేశారు. అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్కు కేసీఆర్ వెళ్లారు. కొద్దిసేపు అక్కడ బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం అసెంబ్లీ హాల్లోకి వచ్చారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఆయన తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి చాలా మర్యాదపూర్వకంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అభివాదం చేస్తూ నమస్కరించి ఆయన హెల్త్ ఎలా ఉంది అంటూ కూడా పలకరించారు. సో ఆయనతో పాటు కేసీఆర్ ఆరోగ్యంపైన ఆరా తీశారు. అంటే బయట మనం చూసామంటే ఎన్నిసార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు బయట ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ కూడా చాలా విమర్శలు, వ్యక్తిగతంగా కూడా ఒకరినొకరు దూషించుకున్న పరిస్థితి. బట్ ఇవాళ అసెంబ్లీలో చోటు చేసుకున్న సీన్ చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి చాలా గౌరవంగా, మర్యాదపూర్వకంగా కేసీఆర్ ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంటి అంటూ కూడా అభివాదం చేస్తూ సీఎం రేవంత్ మిగతా మంత్రి వెళ్ళి కూడా ఆయనకి అభివాదం చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. సో ప్రవీణ్, ఎట్లా చూడాలి? బయట ఎప్పుడూ కూడా ఉప్పు నిప్పుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కూడా ఉండే ఇద్దరు నేతలు ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి చాలా సరదాగా కూడా చాలా గౌరవంగా కూడా ఇస్తూ కూడా అభివాదం చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ అభివాదం చేశారు, దండం పెడుతూ కూడా. సో అదేవిధంగా కేసీఆర్ కూడా లేచి నిలబడి సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా కూడా నమస్కరించారు. సో ఎట్లా చూడాలి? హిమబిందు, అయితే తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం ఎదురైంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కరచలనం చేసి బాగున్నారా అంటూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడగడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అయితే వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మర్యాద పూర్వకంగా వెళ్లి మాట్లాడగానే కేసీఆర్ తో పాటు మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మర్యాద పూర్వకంగా లేచి మాట్లాడడం జరిగింది. అయితే బయట మొత్తం తులుగా చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అధికార ప్రతిపక్షాలు ఆ మాటల యుద్ధంతో పోట్లాడుతున్నా. సభకు రాగానే అదే మాజీ సీఎం కాబట్టి తన హుందాతనానికి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా అయితే మాజీ సీఎం కేసీఆర్ ని పలకరించి ఆరోగ్య పరిస్థితులను గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. బాగున్నానంటూ కూడా అయితే మాజీ సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడం జరిగింది. ఎలా ఉన్నారు అనే ఆరోగ్య పరిస్థితులను కూడా అడగడం జరిగింది. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక మా కరెస్పాండెంట్ స్వామి కూడా ఉన్నారు. స్వామి, ఎట్లా చూడాలి? తెలంగాణ అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడు కూడా బయట అటు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఒకరినొకరు కూడా
విమర్శలకు దిగుతూ అంటే కొంత వాడుకోని భాష కూడా మాట్లాడుకుంటూ ఒకరినొకరు నిందించుకున్న పరిస్థితి. బట్ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కూడా చాలా ఆసక్తికరమైన చాలా హుందా ఇది కూడా కనిపించింది. కేసీఆర్ రాగానే కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అభివాదం చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఎలా ఉంది అంటూ కూడా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అంటూ కూడా పలకరించిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం కేసీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చారు, నమస్కారం బాగుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే శాసనసభలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడ్డది. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోని అసెంబ్లీ హాల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సీఎం అసెంబ్లీలోకి ఎంటర్ తర్వాత లోపలికి నేరుగా వచ్చి కేసీఆర్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి కుశల ప్రశ్న అడిగారు. కేసీఆర్ కూడా ఆయనకు బెస్ట్ ఆఫ్ లక్ విషయం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అదేవిధంగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వాకిటి శ్రీహరి, మిగతా అడ్లూరు లక్ష్మణ్ ఎంపీలు ఇటు మిగతా వారందరూ కూడా కేసీఆర్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఒకవైపు ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీలో ఇలాంటి ఆహ్లాదకర సన్నివేశం చోటు చేసుకోవడంతో కూడా ఎమ్మెల్యేలు సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగాలి. రాజకీయంగా ఒకవైపు ఒకరికొకరు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్ గానే ఉంటాయి, కానీ ఇలాంటి సందర్భాల్లో ప్రతి విషయంలో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీ ఇలాంటి సాంప్రదాయం తెలంగాణలో సహజంగా ఎంత కొట్లాడుకున్నా తిట్టుకున్నా పండుగలు శుభకార్యాలు జరిగినప్పుడు అందరూ కూడా కలిసిపోతుంటారు. ఆంధ్రలో కాకుండా తెలంగాణలో కూడా ఇలాంటి కల్చర్ ఎప్పుడూ ఉంటుంది. ఇలాగే కొనసాగాలని చెప్పేసి పలువురు సభ్యులు అసెంబ్లీ కారిడార్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన సీటు వద్దకు వెళ్లి బాగున్నారా అని పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు.